దేశంలో సంచలనం సృష్టించిన ధర్మస్థల మృతదేహాల కేసులో ఇవాళ మళ్లీ తవ్వకాలు కొనసాగించనున్నారు. ధర్మస్థల సమీపంలోని అటవీ విభాగంలో మృతదేహాలను ఖననం చేశారని సిట్టు ముందుకు వచ్చిన ఒకప్పటి పారిశుద్ధ్య కార్మికుని సాయంతో తవ్వకాలు కొనసాగించనున్నారు. పారిశుద్ధ్య కార్మికుడిని భీమా అని సిట్టు అధికారులు వ్యవహరిస్తున్నారు. భీమా చూపించిన 10 చోట్ల తవ్వకాలు చేయగా 6 ప్రాంతంలోని 25 ఎముకలు లభించాయి. ఆ ఎముకలు సుమారు 40 నుంచి 50 ఏళ్ల క్రితం పూడ్చిపెట్టిన వ్యక్తివని ఫోరెన్సిక్ ప్రయోగశాల నిపుణులు ప్రాథమిక పరిశీలనలను గుర్తించారు. నిన్న అధికారులు సెలవు తీసుకున్నారు. ఇప్పటి వరకు తవ్వకాలు చేసిన చోటుతో పాటు తవ్వకాలు చేయవలసిన మిగిలిన 3 ప్రాంతాల్లోనూ సాయుధ దళ సిబ్బందిని భద్రతకు నియమించారు. రిటైర్డ్ పోలీసు అధికారి కూడా ఒకరిని మృతదేహాన్ని ఖననం చేయాలని సూచించాడని, తనతో కలిసి ఖననానికి సహకరించడానికి భీమా చెప్పాడు. దీంతో 1995 నుంచి 2014 మధ్య ధర్మస్థలలో అవుట్ పోస్టులు పనిచేసిన సిబ్బందితో అతను చెప్పిన వ్యక్తి ఉన్నాడా లేదా అనేది తెలుసుకునే ప్రక్రియను ప్రారంభించామని సిట్టు అధికారులు ఎంఎన్ అనుచేతు తెలిపారు. ఒకప్పటి కార్మికుడు కొన్ని మృతదేహాలను పూడ్చిపెట్టాడని, తాను చూశానని జయంత్ అనే వ్యక్తిపై సైతం సిట్టు ముందుకు వచ్చాడు. పారిశుద్ధ్య కార్మికుడు చూపించిన ప్రాంతాలతో పాటు కొత్తగా ఏవైనా ప్రాంతాలను జయంత్ గుర్తించి చూపితే అక్కడ తవ్వకాలు చేసే అవకాశం ఉంది. 11 నుంచి 13 ప్రాంతాల వరకు తవ్వకాలు పూర్తయితే మరికొన్ని ప్రాంతాలను గుర్తించామని ఆ మాజీ కార్మికుడిని సిట్టు అధికారులు కోరే అవకాశం ఉంది. ధర్మస్థలలో అనుమానాస్పద మరణాలకు తమ కుటుంబానికి లింకు పెడుతూ కథనాలు ప్రసారం చేయకూడదని శ్రీక్షేత్రానికి కార్యదర్శిగా వ్యవహరిస్తున్న హర్షేంద్ర కుమార్ వేసుకున్న పిటిషన్ను మరో పీఠం ముందుకు మార్చాలని సిట్టు సివిల్ సెషన్ కోర్టు న్యాయమూర్తి జి విజయ్ కుమార్ రై కోర్టు రిజిస్టర్ను కోరారు. తాను ధర్మస్థలలో ఒక కళాశాల పూర్వ విద్యార్థి అని, దానికి హర్షేంద్ర కుమార్ యజమానిగా వ్యవహరించారని తెలిపారు. యూట్యూబ్, ఇతర సామాజిక మాధ్యమాలు, టీవీ ఛానళ్లు, దినపత్రికల్లో ఈ ఘటనకు హర్షేంద్ర ఇతర కుటుంబ సభ్యులకు ముడిపెడుతూ కథనాలు ప్రసారం చేయకూడదని, ప్రచురించకూడదని న్యాయమూర్తి జయకుమార్ రై జూలై 18న తీర్పు ఇచ్చారు. ఆ తీర్పును సర్వోన్నత న్యాయస్థానం రద్దు చేసింది. తదుపరి విచారణ సమయానికి ఆ కేసును మరో న్యాయమూర్తి ముందుకు మార్చాలని రై కోరారు. అయితే న్యాయమూర్తి తమ కళాశాల పూర్వ విద్యార్థి అని తనకు తెలియదని, వారిని తానెప్పుడు ప్రత్యక్షంగా పరోక్షంగా కానీ మాట్లాడిందే లేదని హర్షేంద్ర కుమార్ స్పష్టం చేశారు.